మెగా డిఎస్సీపై వైసీపీ దీక్షకు వ్యతిరేకంగా సత్యసాయి జిల్లా మడకసిరిలో కొత్త టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వైసీపీ నిరూపించాలంటూ సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వ హయాంలో చేయలేని పనిని కూటమి ప్రభుత్వం చేసి చూపించిందంటూ చురకలంటించారు. అయితే వైసీపీ వాళ్ళందరూ చెప్తున్నారనమాట, మేము ఏదో ఫ్రాడ్ చేసి మేము జాబ్స్ తెచ్చుకున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది జరగలేదు సార్. మేము ఎన్నో సంవత్సరాలుగా మేము కష్టపడి కంటిన్యూగా చదివి మేము జాబ్స్ తెచ్చుకున్నాం సార్. 45 డేస్ ముందు నోటిఫికేషన్ ఇచ్చినారు. 45 డేస్ తర్వాత, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన 45 డేస్ తర్వాత ఎగ్జామ్స్ జరిగింది. ఆ గ్యాప్లో ప్రిపేర్ అయిన వాళ్ళు, కనీసం అంటే సంవత్సరం నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా జాబ్స్ దొరకలేదు సార్. ఎందుకంటే చదివేంత టైం ఉండదు సార్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మేము లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు జాబ్స్ వచ్చినాయి. మేము బార్డర్లో, ఏజ్ బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఇప్పుడు తెచ్చుకున్నామంటే ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మేము జాబ్స్ తెచ్చుకున్నాం సార్. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇట్లా బురద చల్లేది మానేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. మా కష్టాన్ని తక్కువ చేసి ప్రచారం చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా అనేక కేసులు కోర్టుకు వెళ్ళాయి. సో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. సో మీకు మెరిట్ లిస్ట్ కావాలంటే చూసుకోవచ్చు. కోర్టుకు వెళ్ళారు. సో అక్కడ కూడా మీకు చేదు అనుభవం ఎదురైంది. అయినా కూడా అసత్య ప్రచారాన్ని పదే పదే చేస్తున్నారు. ఇది మానుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి మేము కూడా ఉద్యమం చేస్తున్నాము. మా కష్టాన్ని దయచేసి ఎవరు కూడా తక్కువ చేయొద్దు.